అయితే ఆ తిరుగుబాటు విరమించుకున్నాక ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన సుమన్ శెట్టిని పర్సనల్గా పిలిచి ఒక్కడిగా ఇంట్లోకి పిలిచారు. ఒక్కరిగా పిలిచిన సుమన్ శెట్టిపై ఇక రాణి మహారాణి రీతు గారు దాడి చేయడం జరిగింది. మంచి మాటలతో లోపలికి తీసుకొచ్చి దాడి చేసి సుమన్ని గొంతు పిసికి చంపబోయింది రీతు. అదే టైంలో ఇమాన్యుల్ కూడా ఎంటర్ అయిన తర్వాత ఇమాన్యుల్కి 2 చేతులు కూడా కట్టేశారు. ఇమాన్యుల్కి 2 చేతులు కట్టిన తర్వాత ఇక రీతు సుమన్ శెట్టిపై దాడి చేస్తే మరి ఇమాన్యుల్ పైన నిఖిల్ మన కళ్యాణ్ దాడి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు కూడాను నేను చేస్తాను అంటూ సుమన్ శెట్టిని మన ఇమాన్యుల్ కూడాను ఒకరిపై ఒకరు అడ్డుపడడం, రే నువ్వు వాదురా, నేను చేస్తానరా అనే సన్నివేశాలని ఎంత ఆనందాన్ని కలిగించాయంటే అంత ఆనందాలు కలిగించాయి. నిజంగా ఏంటంటే సుమన్ శెట్టిపై హత్య యత్నం జరిగిందంటే అది నిజంగా జరిగినట్టు, వాళ్ళు నిజంగా కాపాడుకుంటున్నట్టు, అన్నదమ్ములు రే నేను చేస్తాను అంటున్నట్టు ఆ సీన్ని ఎంత చక్కగా చూపించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి.